క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని జూమ్లో, యూట్యూబ్, ఫేస్బుక్లో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో జూమ్లో, లైవ్లో, యూట్యూబ్, ఫేస్బుక్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించమని మనవి చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబమును దీవించండి. ఆన్లైన్ మినిస్ట్రీని కూడా దీవించమని మనవి చేస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు భూలోకమునకు ఎందుకు వచ్చారు అను అంశమును మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. ప్రియ ప్రేక్షకులు ఒక్కొక్కరు క్రిస్మస్ ఆనందము, దీవెనలు పొందుటకు సహాయము చేయమని మనవి చేస్తున్నాం. ఈ వర్తమానము ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ మేలు పొందినట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియ ప్రేక్షకులకు యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, రండి, మనము దేవుని వాక్యము లోపలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు క్రిస్మస్ ప్రత్యేక వర్తమానం తీసుకోబోతున్నాం. మనం ధ్యానం చేయబోతున్న అంశం యేసుక్రీస్తు భూలోకమునకు ఎందుకు వచ్చారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకానికి రావటం వల్ల మానవ జాతికి కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. దేవుని వాక్యము కొరకు మీ మనసులను సిద్ధం చేయాలని మనవి చేస్తున్నాను. క్రిస్మస్ ద్వారా లేక యేసుక్రీస్తు భూలోకానికి వచ్చుట ద్వారా మానవ జాతికి కలిగినటువంటి 5 గొప్ప ఆశీర్వాదాలు ఈ సమయంలో పంచుకోబోతున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాం. మొదటిగా, మీరు ఆత్మీయ జీవితంలో బలపడవచ్చు. తర్వాత ఈ వర్తమానాన్ని మీ సంఘాల్లో చెప్పవచ్చు. సమాజములో క్రిస్మస్ సువార్తగా మనం ప్రకటించవచ్చు. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేసుకుందాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనములో ఈ విధంగా చెప్పబడినది. యేసుక్రీస్తు వారు జన్మించక ముందే గబ్రియేలు దూత యోసేపు దగ్గరకు వచ్చి ఈ విషయాలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు రాకకు సంబంధించిన, ఆయన జన్మకు సంబంధించిన ప్రవచనం ఇక్కడ చెప్పబడుతుంది. అర్థం చేసుకోండి. ఇక్కడ దేవదూత ఏం చెప్తున్నాడు యోసేపుతో? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ ఆలోచించండి. యోసేపుకు కన్య అయినటువంటి మరియ ప్రదానము చేయబడినది. అయితే వివాహం కాలేదు. ఆమె కన్యకగా ఉండగానే గర్భవతి అయింది అనే విషయము యోసేపు తెలుసుకున్నాడు. ఆ విషయంలో యోసేపు బాధపడుతూ రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. ఆమెని అవమానపరచటం ఇష్టం లేక రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ప్రదానం చేయబడిన తర్వాత యోసేపు
మరియను వివాహం చేసుకోకపోతే, లేక మరియా తప్పు చేసినట్టుగా లెక్కకొస్తే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. అందువల్ల యోసేపు నీతిమంతుడు, భక్తిపరుడు గనక ఏం ఆలోచించుకుంటున్నాడు? ఆమెకి శిక్ష పడటం ఇష్టం లేక, ఆమెను అవమానపరచటం కూడా ఇష్టం లేక ప్రేమతో ఆలోచిస్తూ రహస్యముగా విడిచిపెడదాం అనుకుంటున్నాడు. ఆ సమయంలో దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు రాకను గూర్చి, ఆయన జన్మను గూర్చి ఆ ప్రవచనాన్ని, వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు. యోసేపు, నీకు ప్రదానము చేయబడినటువంటి నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకున్నటకు భయపడొద్దు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యోసేపు చెప్పినటువంటి మాటలు, దేవదూత చెప్పిన మాటలు యోసేపు విన్నాడో, ఆ మాటలు నమ్మాడు, వాక్యానికి లోబడ్డాడు, కన్య అయినటువంటి మరియను చేర్చుకోవడం, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. ఓకే, అయితే యేసుక్రీస్తు వారు భూలోకములో జన్మించుట ద్వారా, ఆయన భూలోకానికి వచ్చుట ద్వారా మానవ జాతికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? మానవ జాతి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం తెలుసుకోవాలి. ఈ సందర్భంలో క్రిస్మస్కు సంబంధించిన 5 గొప్ప ఆశీర్వాదాలు మీతో పంచుకోబోతున్నాను. ఉపోద్ఘాతములో కొన్ని విషయాలు చెప్తాను. క్రిస్మస్ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? యేసుక్రీస్తు వారు పుట్టాడు, లేక ఆయన జన్మించాడు, క్రిస్మస్ పండగ, క్రిస్మస్ సెలబ్రేషన్, ఈ పదాలన్నీ మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు జన్మించాడు అని చెప్పటం కంటే మొదట యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పాలి, తర్వాత జన్మించాడని చెప్పొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు జన్మించాడు అని మనం చెప్పినప్పుడు అంతకుముందు మరి యేసుక్రీస్తు లేనట్టే కదా. మధ్యలో వచ్చిన వ్యక్తి ఎలాగ దేవుడవుతాడు? దేవుడు జన్మించటాలు, మరణించటాలు, వివాహం చేసుకునటాలు, సంతానం కనటాలు ఉంటాయా? ఆలోచించండి. ఈ పదాలన్నీ మానవ శాస్త్రానికి సంబంధించినవి. వాస్తవానికి దేవునికి జనన మరణాలు ఉండవు. దేవుడు వివాహం చేసుకోవటం, లేక సంతానం కనడం, ఆయుష్కాలం కలిగి ఉండటం, ఈ పదాలు దైవత్వానికి వర్తించవు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించాడు అని మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆయన మధ్యలో వచ్చినోడు అవుతాడు. పైగా ఆయన ఉనికిని మనం తగ్గించిన వారం అవుతాం. యేసుక్రీస్తు మధ్యలో వచ్చిన దేవుడైతే ఆయనకు ముందు ఎవరు దేవుడున్నాడు అనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాక్యానుసారంగా యేసుక్రీస్తు వారు జన్మించటం కాదు, యేసుక్రీస్తు వారు వచ్చారు. అయితే ఎలా వచ్చాడు? జన్మించినట్టుగా వచ్చాడు. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు జన్మించకుండా కూడా రాగలడు. ఆయన జన్మించక ముందే ఉన్నాడు. ఆయన అబ్రహాం కంటే ముందున్నాడు, ఆదాము కంటే ముందున్నాడు, ఈ సృష్టి కంటే ముందున్నాడు. ఆయన జన్మించకుండా రాగలడు. పరలోకం నుండి డైరెక్ట్గా భూలోకానికి దిగొచ్చాడు అనుకోండి, మనుషులు ఏమైపోతారు? కన్ఫ్యూజ్ అయిపోతారు. అది మాయం అనుకుంటారు, లేక భయపడిపోతారు, ఆయనను చేర్చుకోవటానికి ఇష్టపడరు. అందువల్ల యేసుక్రీస్తు పరలోకంలో నుండి భూలోకానికి వచ్చాడు. దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? జన్మించినట్టుగా వచ్చాడు. మనం ఏ విధంగా అయితే మరి తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి మనం జన్మిస్తున్నామో అదే ప్రకారం యేసుక్రీస్తు వారు కూడా భూలోకానికి వచ్చి జన్మించినట్టుగా ఈ భూలోకంలో అవతరించాడు. కాబట్టి క్రిస్మస్ గురించి మీరు చెప్పేటప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు అనే దానికంటే ముందు ఆయన వచ్చాడు అని మనం ఆలోచించాలి. యోహాను సువార్తలో చూడండి, 1వ అధ్యాయం 1వ వచనము 14వ వచనము కలిపి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము కలిపి చూద్దాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను.
14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను. అంటే ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్దందు, వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు సృష్టికి ముందు ఆదిలో వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీర రూపమును ధరించుకొని భూలోకానికి వచ్చాడు. చూసారా, వాక్యమై ఉన్న దేవుడు తను తగ్గించుకొని శరీర రూపాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? జన్మించినట్టుగా వచ్చాడు. జన్మించకపోతే మనం అర్థం చేసుకోలేం. కాబట్టి మనం అర్థం చేసుకోవటానికి ఆయన జన్మించినట్లుగా ఈ భూలోకంలోకి వచ్చాడు. ఒక విషయం ఏంటంటే, దేవుడు మనిషి కాగలడు, కానీ మనుషులు దేవుళ్ళు కాలేరు. ఆయన దేవుడు గనక మానవ రూపంలోకి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ఎవరు? దైవ మానవుడు. సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. దైవ లక్షణాలు, మానవ లక్షణాలు రెండు 100% ఆయనలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు వాక్యమనే దేవుడై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో రెండో వ్యక్తి. అయితే ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీర రూపాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి కన్యమరియ గర్భమందు జన్మించినట్లుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మరొక విషయం కూడా చెప్తాను. క్రిస్మస్ అన్నప్పుడు బర్త్ ఆఫ్ క్రైస్ట్ కాదు, యేసుక్రీస్తు జన్మించాడు అనే దాన్ని బట్టి క్రిస్మస్ రాలేదు. క్రిస్మస్ అనేది 2 పదాల కలయిక. గ్రీకులో క్రిస్టోస్ అంటారు, అంటే అభిషిక్తుడు లేక మెస్సయ్యా. లాటిన్లో మాస్ అంటారు, అంటే ఆరాధికుడు లేకపోతే ఆ పూజార్హుడు, దేవునితో సమానుడు. కనుక క్రిస్మస్ అనేటువంటి పదం క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుండి, మాస్ అనే లాటిన్ పదం నుండి ఉత్పత్తి అయింది. క్రిస్టోస్ మాస్, క్రిస్మస్. అంటే ఈ జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన అభిషక్తుడు, మెస్సయ్య, రక్షకుడు. తర్వాత ఆయన దేవునితో సమానుడు, పూజార్హుడు. దేవుని వలె ఆరాధించబడుటకు, పూజించబడుటకు అర్హుడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి 2 బిరుదులు వచ్చాయి, క్రిస్టోస్, మాస్. ఈ 2 బిరుదుల్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు వారి యొక్క జన్మను సందర్భంగా తీసుకొని ఈ క్రిస్మస్ అనేది వచ్చింది. కనుక క్రిస్మస్లో ఒకవైపు క్రీస్తు జన్మని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, మరొక వైపు క్రిస్మస్లో క్రీస్తును మనం ఆరాధిస్తాం. క్రీస్తుని ఆరాధించటం కొరకు క్రిస్మస్ వచ్చింది. ఎవరి హృదయములో, ఎవరి గృహములో యేసుక్రీస్తు వారు జన్మిస్తారో ఆ వ్యక్తుల, ఆ కుటుంబాల జీవితంలో నిజ క్రిస్మస్ జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రతిరోజు కూడా అది క్రిస్మస్గానే ఉంటుంది. రక్షణ పొందినటువంటి వ్యక్తికి ప్రతిరోజు కూడా ఒక క్రిస్మసే. అయితే ఈ క్రిస్మస్లో మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి సందర్భం, తర్వాత ఆయన జన్మించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనం ఆరాధిస్తున్నాము. ఎందుకు? ఆయన దేవుడై ఉండి మనిషిగా ఈ భూలోకానికి వచ్చాడు గనక ఆయన ఆరాధిస్తున్నాం. ఓకే, ఈ క్రిస్మస్లో ఒక ముఖ్యమైన ప్రశ్న ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చుట ద్వారా మానవ జాతికి కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? ఈ సందర్భంలో వాక్యానుసారంగా ముఖ్యంగా 5 ఆశీర్వాదాలు క్లుప్తంగా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. వాటిని మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. వాస్తవానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చుట ద్వారా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ మన సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి 5 ఆశీర్వాదాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఈ 5 ఆశీర్వాదాలు మీరు ధ్యానం చేసి 5 ప్రసంగాలుగా కూడా చెప్పొచ్చు. మనము ఇతరులకి క్రిస్మస్ సువార్త ప్రకటించేటప్పుడు ఈ ఆశీర్వాదాలను గురించి మనం మాట్లాడవచ్చు. మన సంఘంలో చెప్పొచ్చు, బయట సమాజంలో చెప్పొచ్చు. ఇతరులు మనతో వాదిస్తున్నప్పుడు వారికి చెప్పటానికి కూడా ఈ విషయాలు ఉపయోగపడతాయి. యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చి మానవ జాతికి కొన్ని ఆశీర్వాదాలు తీసుకొచ్చారు అనే మాట వాస్తవం. ఆ ఆశీర్వాదాలను గూర్చి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూలోకమునకు అడుగు పెట్టాడో, ఎప్పుడైతే ఇక్కడ ఆయన మనుషుల్లో ఒక మనిషిగా
అవతరించటం, జన్మించటం జరిగిందో అప్పుడు మానవ జాతి చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఒక విషయం మీరు ఆలోచించండి. ఎంతో మంది వ్యక్తులు, వక్తలు, ప్రవక్తలు, ఋషులు, ఎంతో మంది దైవాలుగా పిలువబడిన వారు ఈ భూలోకానికి వచ్చారు. కానీ వారు మానవ చరిత్రను ప్రభావితం చేయలేకపోయారు. మానవ జాతిని తగు రీతిగా ఆశీర్వదించలేకపోయారు. అయితే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. ఈరోజు మనం చరిత్రలో ఒక డేట్ వేయాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవలసి వస్తుంది. దాన్ని బట్టి యేసుక్రీస్తు ఒక చారిత్రక పురుషుడుగా మనకి కనిపిస్తున్నాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఆయన మానవ జాతి చరిత్రను 2 భాగాలుగా విభాగించాడు. చీకటిలో నుండి వెలుగును తీసుకొచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఓకే, ఇంతకీ యేసుక్రీస్తు వారు వచ్చి మానవ జాతికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను గురించి మనం ఆలోచిద్దాం. క్రిస్మస్లో ఇచ్చుట అనే విషయం మనకు కనిపిస్తుంది. దేవాతి దేవుడు యెహోవా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ భూలోకమునకు ఒక కానుకగా ఇచ్చాడు. చూసారా? యెహోవా దేవుడు మన తండ్రి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ భూలోకానికి కానుకగా ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఏమి చేశాడు? కొన్ని గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు. వాటిని ఆలోచిద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు వచ్చుట ద్వారా కలిగిన మొదటి ఆశీర్వాదం చూడండి. మానవ జాతికి ఆయన ఆత్మరక్షణ కలిగించాడు. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు రావటం వల్ల మొదటిగా మనకు ఆత్మరక్షణ తీసుకొచ్చాడు. చూడండి, లూకా సువార్తలో 19:10. లూకా సువార్త 19:10. సాక్షాత్ యేసుక్రీస్తు వారే తన రాకను గురించి తాను చెప్పుకున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకములోనికి వచ్చెను. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ఈ 2 రిఫరెన్స్లను బట్టి చూస్తే మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారు మానవ జాతిని రక్షించటానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన ఆత్మను రక్షించటానికి వచ్చాడు. భూలోకములో అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది ఆత్మ. ప్రతి వ్యక్తికి కూడా ఆత్మరక్షణ కావాలి. ఎందుకంటే ఈ భూలోకంలో మన జీవిత కాలంలో మనం ఆత్మరక్షణ పొందుకోకపోతే చనిపోయిన తర్వాత నిత్య నరకమునకు, అగ్నిగుండమునకు వెళతాము. నిత్య నరకములో యుగయుగాలు, లక్షల కోట్ల సంవత్సరాలు మనం బాధపడవలసి వస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందువల్ల ప్రభువుకి మన ఆత్మ విలువ తెలుసు గనక, మనం చనిపోక ముందే ఆత్మ రక్షించబడాలి గనుక మన ఆత్మ నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యములో ప్రవేశించాలి గనక ఆయన ఏం ఆలోచించాడంటే మన ఆత్మను రక్షించటానికి ఒక రక్షకుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన లోకరక్షకుడు. ఆయన మానవ జాతి మొత్తాన్ని, మన ఆత్మలను రక్షించటానికి వచ్చాడు. కాకపోతే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో, సో ప్రియమైన వారు గమనించండి, యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చుట ద్వారా మొదటిగా మానవ జాతి మొత్తానికి ఆత్మరక్షణ కలిగించడానికి వచ్చాడు. కాకపోతే కొంతమంది ఆయన అంగీకరిస్తున్నారు, కొంతమంది ఆయన తిరస్కరిస్తున్నారు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మటం లేదు. ఎవరైతే ఆయనను అంగీకరించి నమ్ముతున్నారో వారందరూ ఖచ్చితంగా రక్షించబడతారు. యేసు అంటే అర్థం రక్షకుడు. కాబట్టి ఆయన మానవ జాతిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టబడింది. కొంతమంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు అనగానే ఆయన క్రైస్తవుల దేవుడు, ఇది క్రైస్తవుల పండగ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రైస్తవులు వచ్చారు. యేసుక్రీస్తు రాకముందు క్రైస్తవ్యం లేదు కదా.
కాబట్టి యేసుక్రీస్తు మానవ జాతి మొత్తాన్ని రక్షించడానికి వచ్చాడు. అయితే ఆయనను నమ్మి అంగీకరించిన వారిని మనం క్రైస్తవులని పిలుస్తున్నాం. వారికి రక్షణ కలుగుతుంది. వాస్తవానికి ఈ క్రిస్మస్ అనేది ఇది గ్లోబల్ ఫెస్టివల్. ఇది భూగ్రహానికి, మానవ జాతి మొత్తానికి సంబంధించిన పండగగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు అన్నప్పుడు ఆయన మన ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ఎంతమందిని? మానవ జాతి అందరి ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. అయితే కొంతమంది ఆయనను అంగీకరించి ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారు. కొంతమంది ఆయనను అంగీకరించకుండా ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. అది విషయం. కాబట్టి క్రిస్మస్ గురించి మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చుట వలన 5 గొప్ప ఆశీర్వాదాలు వచ్చాయి. అందులో మొదటి ఆశీర్వాదం ఆత్మరక్షణ. ఆయన మన ఆత్మను రక్షించడానికి వచ్చాడు. మానవ జాతి మొత్తాన్ని రక్షించి, నరకము నుండి తప్పించి, పరలోక రాజ్యమునకు చేర్చటానికి ఆయన వచ్చాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మన ఆత్మను మనము రక్షించుకోలేము, ఇతరులు రక్షించలేరు. ఏ దైవము కూడా మన ఆత్మను రక్షించటానికి సరిపోదు. అందువల్ల ఆ విషయం ఆయనకు తెలుసు గనక మన ఆత్మను రక్షించటానికి ఆయనే రక్షకుడుగా, దేవుని కుమారుడైనటువంటి ఆయన మనిషి కుమారుడుగా ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన మనుషుల్లో ఒక మనిషిగా ఇక్కడ జన్మించవలసి వచ్చింది. కాబట్టి యేసు అంటే రక్షకుడు. ఆయనను అంగీకరించడం ద్వారా మనకు ఆత్మరక్షణ కలుగుతుంది. ఈ క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా ఆత్మరక్షణ పొందుకోవాలని, పరలోక రాజ్యములో ప్రవేశించాలని, క్రిస్మస్ ఆనందము, దీవెనలు మనం పొందుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఓకే, కాబట్టి ఆయన మనకు రక్షణ తీసుకొచ్చాడు. 2, యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు? రావలసిన అవసరత ఏమిటి? సరే, మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. ఓకే, ఆయన పరలోకములోనే ఉండి మానవ జాతిని రక్షించవచ్చు కదా. భూలోకానికి రావలసిన అవసరత ఏమిటి? ఒక విషయం ఆలోచించండి. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినటువంటి రెండవ కారణం లేక రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ఆయన మనుషులతో సహవాసం చేయటానికి వచ్చాడు. దేవుడు మనిషిగా భూలోకానికి వచ్చి మనతో సహవాసం చేసి మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి శాశ్వత కాలం, నిత్యత్వ పర్యాంతం, లక్షల కోట్ల సంవత్సరాలు, యుగయుగాలు మనతో సహవాసము కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. మామూలుగా మనల్ని రక్షించాలనుకుంటే అక్కడుండి రక్షించవచ్చు. కేవలం రక్షించటం మాత్రమే కాదు కానీ మనతో సహవాసము చేయాలని దాని ఉద్దేశం. భూలోకములో తాత్కాలికంగా సహవాసం చేయటమే కాదు, పరలోకములో ఆయన మనతో శాశ్వత కాలం సహవాసం చేయాలని ఆశిస్తున్నాడు. అందువల్ల మనతో సహవాసము చేయటానికి, మనలను దీవించటానికి ఆయన శరీర రూపాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు. ఒక విషయం ఆలోచించండి. ఆదికాండంలో 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మొదట ఆదాము హవ్వలను సృష్టించి వారిని ఏదెను తోటలో ఉంచినప్పుడు దేవుడు చల్లపూట పరలోకం నుండి వచ్చి ఏదెను తోటలో వారితో సహవాసం చేసేవాడు. అవునా? దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి చక్కగా ఏదెను తోటలోకి వచ్చి వారితో సహవాసం చేసి సంతోషించి కొంత సమయం వారితో గడిపేవాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో అప్పుడు దేవునితో వారికున్న సహవాసాన్ని వారు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి దేవుడు తన మనసులో బాధపడుతూ వచ్చాడు. మనుషులైతే బాధపడలేదు. మనుషులైతే దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు, స్వేచ్ఛకు అలవాటు పడిపోయి పాపంలో పడిపోయారు. కానీ దేవుడు మనుషుల విషయంలో బాధపడ్డాడు. ఎందుకంటే ఈ మనుషులు ఆయన సృష్టించాడు గనక, తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు గనక, తన స్వహస్తాలతో చేసుకున్నాడు గనక, ఈ మనిషిలో తన ఆత్మను ఉంచాడు గనక, ఈ మనుషులతో సహవాసము చేయాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు గనక దేవుడు తన మనస్సులో చాలా నొచ్చుకున్నాడు. మనుషులు పాపం చేసినప్పుడు
దేవునికి మనుషులకు మధ్య సహవాసం తెగిపోయినప్పుడు దేవుడు పరలోకములో ఉండి చాలా బాధపడ్డాడు. పాత నిబంధన కాలంలో దేవుడు మనుషులతో సహవాసము చేయుటకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే మనుషులు అర్థం చేసుకోలేకపోయారు. మనుషులు దేవుణ్ణి ప్రేమించలేకపోయారు, దేవునితో సహవాసం చేయలేకపోయారు. అందువల్ల ఇప్పుడు దేవుడు ఏం ఆలోచించుకున్నాడంటే, నేను పరలోకములో ఉండి మనుషులు భూలోకములో ఉంటే వారితో సహవాసం చేయటానికి కుదరదు. నేను కూడా మనిషి కుమారుడుగా భూలోకానికి వెళ్ళి మనుషుల్లో ఒక మనిషిగా నేను జన్మించి వారి మధ్య కొంతకాలం నివసించి వారితో సహవాసం కలిగి ఉంటాను. ఆ తరువాత వారిని పరలోకానికి తీసుకొచ్చుకొని శాశ్వత కాలం వారితో సహవాసం చేయాలి అనే ఉద్దేశంతో ఆదాము హవ్వల ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని తిరిగి మనకు ఏర్పాటు చేయటానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక క్రిస్మస్లో ఉన్నటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మనుషులతో సహవాసము చేయుట. దేవుడు మనతో సహవాసము చేయాలని గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. మనం భూలోకములో ఉన్నప్పుడు తాత్కాలికంగా మనతో సహవాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా పరోక్షంగా మనం సహవాసం కలిగి ఉంటాం. రేపు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవునితో ప్రత్యక్షంగా మనం సహవాసం చేస్తాం. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోండి, క్రిస్మస్ ద్వారా, యేసు రాక ద్వారా ఒకటి మనకు ఆత్మరక్షణ కలుగుతుంది. మానవ జాతి మొత్తం రక్షణ పొందాలని ఆయన ఆలోచిస్తున్నాడు. రెండవది, ఆయన మనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆయన కూడా మనిషికి వచ్చాడు. లేకపోతే మనిషిగా రాకుండానే తను అనుకున్న పని చెయ్యొచ్చు. ఆయన మనతో సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. భూలోకములో ఉన్నంతకాలం మనం తాత్కాలికంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉంటాం. రేపు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు భవిష్యత్తులో శాశ్వత కాలం ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. ఓకే. తర్వాత క్రిస్మస్లో ఉన్నటువంటి మూడవ ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మానవ జాతికి మాదిరి చూపించటానికి వచ్చాడు. ఇదొక గొప్ప ఆశీర్వాదము, ప్రయోజనమై ఉన్నది. ఈ భూలోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ శరీరముతో, ఈ మనసుతో ఇక్కడ జీవిస్తున్నటువంటి మనము ఎలా జీవించాలో మనకు తెలియటం లేదు. మనలో ఎన్నో పాపాలు ఉంటున్నాయి. తెలిసి కొన్ని తప్పులు, తెలియక కొన్ని తప్పులు చేస్తున్నాం, అవునా? తర్వాత మనలో కొన్ని బలహీనతలు కూడా ఉంటున్నాయి. మనం వద్దనుకున్న పనులు కూడా కొన్నిసార్లు మనం చేస్తున్నాం. కాబట్టి ఒక సత్పురుషుడు ఎలా ఉండాలి, ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా పరిశుద్ధంగా జీవించాలి, ఎలా యథార్థంగా జీవించాలి, మానవ జాతికి తెలియటం లేదు. ఎందుకంటే మానవ జాతిలో ఏ వ్యక్తిని మనం చూసినా ఆ వ్యక్తిలో కొన్ని బలహీనతలు మనకి కనిపిస్తున్నాయి, అవునా? ఆ వ్యక్తిలో కొన్ని లోపాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అసలు ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఒక వ్యక్తి మాదిరిగా ఉండాలంటే, లేక సంపూర్ణుడుగా ఉండాలంటే ఎలా జీవించాలి? ఏ వ్యక్తి కూడా మనకి కనిపించటం లేదు. బైబిల్లో ఉన్న వ్యక్తుల్ని మనం చూసినప్పుడు వారిలో కొన్ని లోపాలు ఉండొచ్చు. మిషనరీలను మనం చూసినప్పుడు వారిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, అవునా? ఇప్పుడు మనము భూలోకములో ఉన్న ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా ఆ వ్యక్తిలో కొన్ని లోపాలు మనకు కనిపించవచ్చు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మనకు మాదిరి చూపించటానికి. మనిషి ఇలా ప్రవర్తించాలి, మనిషి మంచి మనస్సాక్షి కలిగి, మంచి మనస్సు కలిగి, మంచి హృదయము కలిగి ఈ విధంగా ప్రవర్తించాలి. ఈ విధంగా ప్రవర్తిస్తే నువ్వు సంపూర్ణుడుగా ఉంటావు, ఇతరులకి మాదిరికరంగా ఉంటావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు అని మనకి చెప్పేదానికోసం, మనకి మాదిరి చూపించే దానికోసం యేసుక్రీస్తే శరీర రూపాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి మన మధ్య కొంతకాలం నివసించి, మన మధ్య నడిచి, మనతో కలిసి సహవాసం చేసి, మనతో తిని తిరిగి మనకి సువార్త చెప్పి మన మధ్య అద్భుతాలు చేయటం ఇదంతా జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తుని శరీరధారిగా మనం చూసినప్పుడు ఆయనలాగా మనం జీవించాలనే ఉద్దేశంతో, ఆయనలాగా మనం ప్రవర్తించాలని
మనం ఆయనను మాదిరిగా తీసుకొని నడుచుకోవాలని, మనం ఆయన శిష్యులుగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు శరీర రూపమును ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. లేకపోతే ఆయన భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడ జన్మించవలసినటువంటి అవసరత లేదు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2:21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవవలెనని మీకు మాదిరి ఉంచిపోయెను. చూసారా? కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే, మానవ జాతికి మాదిరి చూపించటానికి. మనిషి అనేవాడు ఇలా ఉండాలి, మనిషి నైతికంగా ఇలా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఇలా ఉండాలి, ఇలా భక్తి చేయాలి, ఇలా పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా జీవించాలని మనకు ఒక మాదిరి చూపించే దానికోసం యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. లేకపోతే ఆయన భూలోకానికి ఎందుకు రావాలి? ఆలోచించండి. ఆయన శరీర రూపాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ భూలోకంలో ఎందుకు జన్మించాలి? కొంతకాలం ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు తిరగాలి? మనుషుల మధ్య తిరిగాడు, మనుషులతో కలిసిమెలిసి ఉన్నాడు, మనుషులతో మాట్లాడాడు, మనుషులతో కలిసి తిన్నాడు, అవునా? తిరిగాడు. ఇదంతా ఎందుకు జరిగింది? ఆయన ప్రవర్తనను చూసి ఆయనను మాదిరిగా మనం తీసుకొని అలాగా మనం నడవాలనే ఉద్దేశంతో, మనం ఆయన శిష్యులుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకంలో జన్మించడం జరిగింది. కనుక ప్రియ ప్రేక్షకులారా, అర్థం చేసుకోండి. క్రిస్మస్ అనగానే గొర్రెల కాపరులు, జ్ఞానులు, అవునా, పశువుల తొట్టి, లేకపోతే నక్షత్రం, ఈ విషయాల గురించి ఎప్పుడు మనం ఆలోచిస్తుంటాం, ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడో అది తెలుసుకోవాలి. మనం ఆయన మనసులో ఉన్న ఉద్దేశం తెలుసుకోవాలి. క్రిస్మస్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం గుర్తించాలి, అనుభవించాలి. కాబట్టి ఇక్కడ 3 ఆశీర్వాదాలు మన ముందుకు వచ్చాయి. 1, మన ఆత్మను రక్షించడానికి వచ్చాడు. 2, మనతో సహవాసము కలిగి ఉండటానికి వచ్చాడు. 3, ఈ భూలోకములో మనం శరీరముతో ఉన్నప్పుడు ఎలా జీవించాలో మనకు మాదిరి చూపించటానికి వచ్చాడు. ఇక 4వది ఆలోచిస్తే, మరొక గొప్ప ధర్మశాస్త్రం మానవ జాతి పక్షముగా లేక మన పక్షముగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. 4వ ఆశీర్వాదాన్ని గుర్తించండి. యేసుక్రీస్తు మనందరి పక్షముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దాన్ని సమాప్తి చేయటానికి వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, మానవ జాతికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అవునా? ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరైనా మీరితే 2-3 సాక్షుల ఎదుట వారికి మరణశిక్ష విధించి రాళ్లతో కొట్టి చంపేస్తారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలి. ధర్మశాస్త్రం పాటించకపోతే వారికి మరణశిక్ష పడుతుంది, అవునా? ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడు కాడు, సంపూర్ణుడు కాడు. అయితే విషయం ఏంటి? పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలలో ఎవరూ పాటించలేకపోయారు. చివరికి మోషే కూడా పాటించలేకపోయాడు. ఇప్పుడు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మనుషులు పాటించలేకపోయారు గనక మనుషులకు ఇప్పుడు ఏమైంది? మరణశిక్ష విధించాలి. మనుషులు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు. మరి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం పరిస్థితి ఏంటి? ఈ ధర్మశాస్త్రాన్ని మానవుడు పాటించలేకపోతున్నాడు. పాటించే విషయంలో బలహీనుడవుతున్నాడు. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన దేవుని కుమారుడై ఉండి మనిషి కుమారుడుగా ఈ భూలోకమునకు వచ్చి మనుషులందరి పక్షముగా మన స్థానములో ఆయన నిలబడి మన పక్షముగా మనం నెరవేర్చవలసినటువంటి ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఎంత సంతోషం! అందుకే హ్యాపీ క్రిస్మస్. వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి. ధర్మశాస్త్రం పాటించకపోతే మనకు మరణశిక్ష విధించబడుతుంది. దేవుని దృష్టిలో మనం నీతిమంతులము కాలేము, మోక్షానికి వెళ్ళలేము. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం ఆలోచించాడు? ఆయన మన పరిస్థితిని గమనించాడు.
మన బలహీనతను చూశాడు. అందువల్ల ఆయనే భూలోకానికి వచ్చి మనుషులందరి పక్షంగా ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అంటే ఇక మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే పని లేకుండా, ధర్మశాస్త్రానికి మనం బానిసలము కాకుండా మన పక్షముగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆత్మ ద్వారా మనకు స్వతంత్రత ఇచ్చాడు. ధర్మశాస్త్రమునకు బదులు మనకి కృపను తీసుకొచ్చాడు. చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 16 నుండి మనం చూస్తే, మోషే ద్వారా ధర్మశాస్త్రము లోకములోనికి వచ్చింది, క్రీస్తు ద్వారా కృపయు సత్యము వచ్చాయి అని చెప్పబడింది. అంటే మోషే లోకానికి ధర్మశాస్త్రం తీసుకొస్తే క్రీస్తు కృపా సత్యాలు తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రాన్ని మనుషులు పాటించలేకపోయారు, మరణాన్ని తెచ్చుకున్నారు, పరలోకాన్ని పోగొట్టుకున్నారు. అయితే క్రీస్తు జన్మించాడు. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు జన్మించి ఏమి చేశాడు? మన పక్షంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మరణాన్ని తీసివేసి మనకు జీవాన్ని ఇచ్చాడు. మనము పరలోక రాజ్యములో ప్రవేశించే అవకాశాన్ని మనకు కలిగించాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్లో ఉన్న 4వ ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు మన పక్షముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అనే కాడి నుండి మనలను విడిపించి మనకు స్వతంత్రత ప్రకటించాడు. అందువల్ల ఇప్పుడు మనం సంతోషంగా, సమాధానంగా, స్వతంత్రంగా ఉండగలుగుతున్నాము. ఓకే, ఇక క్రిస్మస్లో ఉన్నటువంటి 5వ చివరి ఆశీర్వాదం చెప్తున్నాను, గమనించండి. ఇది మరొక ముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, సాతాను చేతిలో నుండి మనలను విడిపించి పరలోకమునకు తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. సాతాను చేతిలో నుంచి మనలను విడిపించటానికి వచ్చాడు. యోహాను వ్రాసిన 1వ పత్రిక 3:8 చూడండి. అపవాది క్రియలను లయపరుచుటకు ఆయన ప్రత్యక్షమాయను. అంటే సాతాను క్రియలను లయపరచి, సాతాను చేతిలో నుండి, బానిసత్వంలో నుండి మనలను విడిపించి మనలను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన వచ్చాడు. కారణం ఏంటంటే, దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు, ఆదామును హవ్వను సృష్టించినప్పుడు సాతాను వారిని మోసము చేసి తన వశం చేసుకున్నాడు. దేవుని పిల్లలు సాతాను పక్షంగా చేరారు. ఆ తర్వాత ఏమి జరిగింది? సాతాను వారిని బానిసలుగా చేసుకున్నాడు. ఆ తర్వాత సాతాను మనుషులకు ప్రేరేపణ కలిగిస్తూ మనుషుల చేత రకరకాల పాపాలు చేయిస్తూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, మానవుడు ఈ పరిశుద్ధతను కోల్పోయాడు, స్వతంత్రతని కోల్పోయాడు. సాతాను చేతిలో ఒక ఆట బొమ్మలాగా మారిపోయాడు. సాతాను చేతిలో బానిసైపోయాడు. ఆ విధంగా సాతాను ఏం చేశాడు? ఈ భూలోకం మొత్తంలో తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అందుకే సాతానుకి ఈ లోక దేవత, ఈ లోకపు అధికారి కొన్ని పేర్లు చెప్పబడ్డాయి. కనుక సాతాను ఏం చేశాడు? భూలోకములో ఉన్న మనుషులందరినీ తన వశం చేసుకొని, తన రాజ్యాన్ని స్థాపించుకొని, మానవ జాతిని తనకు బానిసలుగా చేసుకొని, మనుషుల చేత ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేపిస్తూ వచ్చాడు. అందువల్ల మనుషులు ఏమయ్యారు? మానవత్వాన్ని కోల్పోయి ఒకరినొకరు చంపుకోటాలు, వ్యభిచారాలు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, అరాచకీయాలు ఇవన్నీ వచ్చాయి. వాస్తవానికి మనుషులు మంచోళ్లే. అయితే సాతాను మనుషులను మోసము చేసి వశపరుచుకొని మనుషుల చేత భయంకరంగా పాపం చేపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ వచ్చి ఏం చేసింది? యేసుక్రీస్తు వారు భూలోకమునకు ఎందుకు వచ్చాడు? ఆయన ఇక్కడికి వచ్చి సాతానును జయించి, అర్థమైందా? సాతానును జయించి, సాతాను రాజ్యాన్ని కుప్పగూల్చి, సాతాను చేతిలో నుండి, బానిసత్వం నుండి మనలను విడిపించి మనలను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళుటకు, నిత్య రాజ్యములోనికి మనలను తీసుకుని వెళ్ళుటకు యేసుక్రీస్తు వారు భూలోకానికి రావటం జరిగింది.
అయితే ఆయన ఎందుకు శరీర రూపాన్ని ధరించుకోవాల్సి వచ్చిందంటే, మనం మనుషులము, మనం శరీరంతో ఉన్నాం గనక ఆయన కూడా మనిషిగానే వచ్చి మన పక్షముగా సాతానుతో యుద్ధము చేసి సాతాను జయించాడు. సాతాను రాజ్యాన్ని కుప్పగూలుస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి రక్షణ పొందుతారో వారందరినీ సాతాను చేతుల నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసి మనలను పరలోక రాజ్యమును తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మొదటి రాకడలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు మనల్ని రక్షించటానికి వచ్చాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు మనందరినీ తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మొదటి రాకడలో యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన ప్రభువుగా వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకపోతే, ఆయన జన్మించకపోతే పైన చెప్పినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఈరోజు మనం సంతోషంగా, సమాధానంగా, స్వతంత్రంగా ఉండలేము. కనుక ప్రియ ప్రేక్షకులారా అర్థం చేసుకోండి, క్రిస్మస్ అనేది మానవ జాతి మొత్తానికి సంబంధించిన వ్యవహారం. ఇది గ్లోబల్ ఫెస్టివల్. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రాక ద్వారా మానవ జాతికి ఎన్నో ఆశీర్వాదాలు వచ్చాయి. ముఖ్యంగా 5 ఆశీర్వాదాలు ఈ సమయంలో జ్ఞాపకం చేయటం జరిగింది. ఒకటి, మనకు ఆత్మరక్షణ. రెండవది, మనము దేవునితో సహవాసము కలిగి ఉండే స్థితి. మూడవది, యేసుక్రీస్తు మనకు మాదిరి చూపించి తన శిష్యులుగా మనల్ని చేసుకుంటున్నాడు. నాలుగవది, మన పక్షముగా ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చి మనకు స్వతంత్రత ఇస్తున్నాడు. ఐదవది, సాతాను చేతుల్లో నుండి మనలను విడిపించి మనలను స్వతంత్రులుగా చేస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ క్రిస్మస్ ద్వారా మనకు వస్తున్నాయి. యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఒక కానుకగా అనుగ్రహించబడ్డాడు. దేవుని ప్రేమకు నిదర్శనం యేసుక్రీస్తే. ఒక విషయం, యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఏం చేశాడు? మాటలు చెప్పి వెళ్ళాడా? సువార్త చెప్పి వెళ్ళాడా? లేక అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి వెళ్ళాడా? అంత మాత్రమే కాదు, చివరికి ఈ మానవ జాతిని రక్షించాలనే ఉద్దేశముతో, సాతాను చేతిలో నుండి విడిపించి నిత్య జీవాన్ని ఇవ్వాలనే ఉద్దేశముతో మానవ జాతి కోసం తన ప్రాణము కూడా అర్పించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేసి సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రిస్మస్లో మనకు సిలువ కనిపిస్తుంది. యేసుక్రీస్తు భూలోకములో జన్మించింది జీవించటానికి కాదు, పెత్తనం చేయటానికి కాదండి. ఆయన మరణించటానికే జన్మించాడు. మన కోసం మరణించి మనకు జీవాన్ని అనుగ్రహించటానికి. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనందరిని క్షమించి నీతిమంతులుగా చేసి మనలను రక్షించి మనకు నిత్య జీవం ఇచ్చే దానికోసం ఆయన భూలోకానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆయన చేయవలసిన పనులన్నీ చేశాడు. సువార్త చెప్పాడు, అద్భుతాలు స్వస్థతలు జరిగించాడు, ఎంతో మందిని తనకు శిష్యులుగా ఉండాలని చెప్పాడు, మాదిరి చూపించాడు. చివరికి మన పక్షముగా ఆయన మూల్యము చెల్లించి బలైపోయి తన రక్తమంతటిని చిందించి మనలను రక్షించాడు. సిలువలో సాతాను శిరస్సును చితక త్రొక్కి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు. కనుక క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రిస్మస్లో ఆనందం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ఆరాధన ఉన్నది. ఆయన మన కోసం వచ్చినందుకు, మనలను రక్షించినందుకు, మన పాపములను క్షమించి మనలను నీతిమంతులుగా చేసినందుకు మనము ఆనందిస్తాం, ఆయనను ఆరాధిస్తాం. ఆయనను అంగీకరించిన వారందరూ ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకుంటారు. కనుక ప్రియ ప్రేక్షకులారా, మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందండి. యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించకపోతే దయచేసి అంగీకరించి ఆయనను మీ హృదయంలో చేర్చుకోండి. ఆల్రెడీ మీరు రక్షణ పొందుంటే మీరు విశ్వాసులుగా, క్రీస్తు శిష్యులుగా మారండి. ఈ క్రిస్మస్ వార్తని అందరికీ ప్రకటించండి. క్రిస్మస్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకొని ఇతరులకు కూడా మనం పంచిపెట్టేటట్లుగా ఉండాలి. ఆ విధంగా క్రిస్మస్ ఆశీర్వాదము, ఆనందము మన గృహాల్లో ఉండాలని, రానున్న రోజుల్లో మనమందరము ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ
ఈ మాటలు ముగిస్తున్నాము. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరు క్రిస్మస్లో సిలువను చూడాలని ఆశిస్తున్నాం. క్రీస్తు జన్మించింది సిలువలో మరణించటానికే. మన కోసము ప్రాణం పెట్టి మనకు జీవం ఇవ్వటానికి వచ్చాడు. మన కోసం రక్తము చిందించి మూల్యము చెల్లించి మన పాపాలు క్షమించి మనలను నీతిమంతులుగా చేసి రక్షించటానికి వచ్చాడు. అందుకే ఇది హ్యాపీ క్రిస్మస్ అయింది. వాస్తవానికి మనం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ సంతోషిస్తున్నాము, కానీ ఇందులో క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, పెద్దలారా, చిన్నలారా, యవ్వన బిడ్డలారా, అర్థం చేసుకోండి. క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదాలు గమనించండి. క్రిస్మస్లో యేసుక్రీస్తు యొక్క ప్రేమను, త్యాగాన్ని అర్థం చేసుకోండి. ఆయనకు దూరంగా ఉంటే ఈ సమయంలో ఆయనను మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన శిలువలో కార్చిన ప్రశస్త రక్తములో మీ జీవితాలు కడిగి శుద్ధి చేసుకోండి. ఈ రోజు నుండి మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని వాక్యము హెచ్చరిస్తుంది. డిసెంబర్ 12వ తేదీ జనరల్గా మేము ఈరోజు సాంఘిక సేవ చేస్తాం. సువార్త సేవ, సాంఘిక సేవ రెండు మనిషికి కావాలి. మనం రక్షణ పొంది క్రీస్తు శిష్యులుగా ఉండి సువార్త ప్రకటించాలి, సాంఘిక సేవ చేయాలి. మనమంతా క్రీస్తు శిష్యులుగా ఉండి ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు ఆలోచించండి. యేసుక్రీస్తు యొక్క మనస్సుని అర్థం చేసుకోండి. ఆయన మన కొరకు తగ్గించుకోవడం, మహిమను విడిచిపెట్టి మట్టిలోకి రావడం, మనకు మాదిరి చూపించడం, మన పక్షముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, సాతాను చేతుల్లో నుంచి మనల్ని విడిపించి తన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మనకు విమోచన కలిగించాడు. ఈ విషయాలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ రక్షణ పొంది ఈ క్రిస్మస్ ఆనందము, ఆశీర్వాదాలు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకిచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాలలో ఫలింపచేయమని మనవి చేస్తున్నాం. ప్రియ ప్రేక్షకులందరినీ మీరు దర్శించండి ప్రభువా. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇవ్వబడిన వర్తమానం అనేకుల హృదయాలలో పని చేయటానికి సహాయం చేయండి. క్రిస్మస్ ఫలితాలు మేము పొందుకోవటానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ విష్ యూ హ్యాపీ క్రిస్మస్.